హాయ్ ఫ్రెండ్స్, 1 మంత్ తర్వాత ఈరోజు నేను మళ్ళీ కువైట్కి వెళ్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో చెన్నై ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు. ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ మనకు ఇలాంటి అంగళ్ళు కనిపిస్తాయి. ఇక్కడైతే చాలా వస్తువులే దొరుకుతాయి. అయితే నేను చూసినంత వరకు ఎక్కడ చూసినా ఎక్కువగా దేవుడి ప్రతిమలే కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి అంగళ్ళలోనే కాదు, ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ కూడా దేవుడి ప్రతిమలు చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 కోతుల బొమ్మ అయితే చెడు వినకు, చెడు కనకు, చెడు అనుకు అనే నగ్న సత్యాన్ని చాలా బాగా చూపిస్తున్నాయి. ఇక్కడ చూడ్డానికి ఈ ప్రతిమలన్నీ ఎంత అందంగా ఉన్నాయో వీటి రేటు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్లో అయితే చాలా చోట్ల దేవుడి ప్రతిమలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కోసారి ఇది ఎయిర్పోర్టా లేకుంటే ఏదైనా గుడిలో ఉన్నామా అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం అయితే ఈ ఎయిర్పోర్ట్ ఇలా ఉండేది కాదు, కానీ ఈ మధ్యకాలంలో ఇది చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ షాప్లో కూడా ఇక్కడ చాలా రకాల ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న శివుని విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది. దాని కాస్ట్ అడిగాను, 3500 రూపాయలు చెప్పారు. ఈ ఊయలుగుతున్న వినాయకుడి విగ్రహం ఇంకా చాలా బాగుంది. నేను ఎప్పుడు కూడా ఫ్లైట్లోకి వెళ్లే ముందు ఎయిర్పోర్ట్లోనే ఏదో ఒకటి తినేసి వెళ్తూ ఉంటాను. ఇంకా నేను ఫ్లైట్లోకి వెళ్ళడానికి నాకు 2 అవర్స్ టైం ఉంది. ఈలోగా ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఏదైనా తిందామని వెళ్తూ ఉన్నాను. కేఎఫ్సీ దగ్గర అయితే అసలు జనాలే లేరు, ఎందుకంటే ఈ మధ్య చికెన్ తినకూడదని అంటున్నారు కదా, అందుకే కావచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇడ్లీ అయితే 310 రూపాయలంట. ఈ ఒక్క వాటర్ బాటిల్ అయితే 125 రూపాయలు. ఇక్కడ కనిపిస్తున్న ఈ టీ అయితే 300 రూపాయలంట. ఒక చిన్న కప్పు టీ వచ్చి ఎయిర్పోర్ట్లో 300 రూపాయలు అంత కాస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే నేను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అబుదాబి ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ ఎయిర్పోర్ట్ అంతా చూపించాలనుకున్నాను, కానీ ఫ్లైట్లో నా సీట్ ఎక్కడో చివరిలో వచ్చింది. నా ముందు వాళ్ళందరినీ దాటుకొని నేను వచ్చేలోపే నాకు ఫ్లైట్కి టైం అయిపోయింది. అందుకే ఎయిర్పోర్ట్ చూపించలేక నడవడం కాదు, చకచక పరిగెడుతున్నాను. నేనే కాదు, నాతో పాటు వచ్చిన ఈ ఫ్లైట్లో చాలామందిది అదే పరిస్థితి. వాళ్ళని కూడా నాతో పాటు పరిగెత్తించాను. వాళ్ళకి కూడా ఫ్లైట్ మిస్ అవ్వకుండా నాతో పాటే తీసుకెళ్లాను. ఫ్లైట్లోకి వెళ్ళాక వాళ్ళందరూ నాకు ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే కువైట్లోకి వచ్చేసాను. పైనుంచి చూస్తే కింద సముద్రం అంతా ఈ విధంగా కనిపిస్తుంది. అబుదాబి ఎయిర్పోర్ట్ చూపించాలి అనుకున్నాను, కానీ అక్కడ టైం ఎక్కువగా లేకపోవడం వల్ల చూపించలేకపోయాను. అలాగే చెన్నై ఎయిర్పోర్ట్ కూడా ఎక్కువగా చూపించలేకపోయాను. చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా ఇంకా మనం చూడవలసినటువంటివి చాలా ఉన్నాయి. ఫ్లైట్లో నుంచి చూసామంటే కువైట్ ఈ విధంగా కనిపిస్తుంది. పగలు ఒకలా కనిపిస్తుంది, రాత్రి అయితే మరోలా కనిపిస్తుంది. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కువైట్లో చలి చాలా ఎక్కువగా ఉందంట. 60 సంవత్సరాలలో ఎప్పుడూ ఇంత చలి లేదని అంటూ ఉన్నారు. ఫిబ్రవరి 25, 26 ఇక్కడ వీళ్ళకి నేషనల్ డే. అందువల్ల ఎక్కడ చూసినా కువైట్ జెండాలే కనపడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.